హాయ్ స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో ఐసీ టెక్నాలజీ గురించి మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టూడెంట్స్, వీడియో లాస్ట్ వరకు చూడండి, సింపుల్ గానే ఉంటుంది, స్కిప్ చేయకండి. ఇంట్రడక్షన్ టు ఐసీ టెక్నాలజీ. ఎలక్ట్రానిక్స్ యొక్క ఎవల్యూషన్ అనేది ఫస్ట్ వాక్యూమ్ ట్యూబ్ ఇన్వెన్షన్ ద్వారా స్టార్ట్ అయిందనమాట. ఆ వాక్యూమ్ ట్యూబ్స్ అనేవి చాలా లార్జ్ గా ఉంటాయి. ఇంకా ఏమంటే లాట్ ఆఫ్ పవర్ ని కన్జ్యూమ్ చేసుకుంటాయి అనమాట, ఎక్కువ పవర్ ని తీసుకుంటాయి. సో నెక్స్ట్ జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ మనకి టెక్నాలజీస్ కూడా చాలా చేంజ్ అయ్యాయి, ఇంప్రూవ్మెంట్ వచ్చాయి కదా. సో దానివల్ల మనకి సాలిడ్ స్టేట్ డివైజెస్ యొక్క డెవలప్మెంట్ అనేది జరిగిందనమాట. సో దీని నుంచి మనకి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అనేవి వచ్చాయి. ఈ అడ్వాన్స్మెంట్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల ఎలక్ట్రానిక్స్ యొక్క డివైజెస్ అనేవి చాలా కంపాక్ట్ గా, ఫాస్టర్ గా, ఇంకా కాస్ట్ ఎఫెక్టివ్ గా, ఇంకా హైలీ రియలబుల్ గా ఉన్నాయన్నమాట. అంటే స్మాలర్ గా, ఫాస్టర్ గా, చీప్ గా, ఇంకా మోర్ డిపెండబుల్ గా. ఇప్పుడు మనం ఈ ఐసీస్ అనేవి చాలా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ లో యూజ్ చేసుకుంటున్నాం. లైక్ స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, మిలిటరీ సిస్టమ్స్, ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్స్ అండ్ మెడికల్ డివైజెస్, ఇలా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ లో మనం ఈ ఐసీస్ అనేవి యూజ్ చేస్తున్నాం. అసలు ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటే ఏంటి? ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటే ఏంటంటే ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అన్నమాట, ఒక స్మాల్ ఎలక్ట్రానిక్ డివైస్. ఇది అనేది ఒక సెమీ కండక్టర్ మెటీరియల్ తో మేడ్ అయి ఉంటుంది, కామన్లీ లైక్ సిలికాన్ అన్నమాట. ఇందులో లార్జ్ నెంబర్ ఆఫ్ మినియేచరైజ్డ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, అంటే చిన్న చిన్న ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. లైక్ ట్రాన్సిస్టర్స్ కానీ, రెసిస్టర్స్ కానీ, కెపాసిటర్స్ కానీ. ఈ కాంపోనెంట్స్ అన్ని ఫ్యాబ్రికేట్ అయ్యి ఇంటర్ కనెక్టెడ్ అయి ఉంటాయి అనమాట. ఒక స్మాల్ చిప్ లో ఈ కాంపోనెంట్స్ అన్ని ఫ్యాబ్రికేటెడ్ అండ్ ఇంటర్ కనెక్టెడ్ అయి ఉంటాయి. సో దీని వల్ల ఐసీస్ అనేవి మైక్రో చిప్స్, ఇంకా స్మాల్ చిప్స్ అని కూడా అంటాము. ఎవల్యూషన్ ఆఫ్ ఐసీ టెక్నాలజీ అంటే స్కేల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఉంటుంది కదా, మనకి ఇంటిగ్రేషన్ లెవెల్స్ అనేవి ఉంటాయి కదా. సో ఐసీ టెక్నాలజీకి ఎవల్యూషన్ ఎలా ఉందని చూద్దాం. So as technology progressed, technology increase అయ్యే కొద్దీ the number of components that could be integrated into a single IC increased significantly. సో మనకి టెక్నాలజీ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే ఐసీలో మనం ఇంటిగ్రేట్ చేసే కాంపోనెంట్స్ ఇంక్రీజ్ అవుతూ వచ్చాయన్నమాట. సో దీస్ గ్రోత్ ఈస్ కేటగరైజ్డ్ ఇంటూ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఈ డెవలప్మెంట్ ని మనం ఏం చేసామంటే డిఫరెంట్ లెవెల్ గా డివైడ్ చేసామన్నమాట. ఒకసారి టేబుల్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చేసి స్మాల్ స్కేల్ ఇంటిగ్రేషన్. ఇందులో ఏంటంటే 1 to 100 కాంపోనెంట్స్ ఉంటాయన్నమాట. కామన్ అప్లికేషన్స్ వచ్చేసి లాజిక్ గేట్స్, ఫ్లిప్ ఫ్లాప్స్, ఇంకా ఆపరేషనల్ యాంప్లిఫైర్స్. నెక్స్ట్ మీడియం స్కేల్ ఇంటిగ్రేషన్. ఇందులో 100 to 1000 కాంపోనెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. కామన్ అప్లికేషన్స్ వచ్చేసి కౌంటర్స్, మల్టీప్లెక్సర్స్, యాడర్స్, ప్రాసెసర్స్. లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. ఇందులో 1000 to 10,000 కాంపోనెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. కామన్ అప్లికేషన్స్ వచ్చేసి 8-bit మైక్రో ప్రాసెసర్స్, రోమ్, ర్యామ్, ఎక్సెట్రా. వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. ఇందులో 10,000 to 1 million కాంపోనెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. కామన్ అప్లికేషన్స్ వచ్చేసి 16 to 32-bit ప్రాసెస్, కంప్యూటర్ పెరిఫెరల్స్. అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. ఇందులో 1 million to 10 million కాంపోనెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. కామన్ అప్లికేషన్స్ వచ్చేసి స్పెషల్ పర్పస్ ప్రాసెసర్స్. జైంట్ స్కేల్ ఇంటిగ్రేషన్. ఓవర్ 10 million కాంపోనెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. కామన్ అప్లికేషన్స్ వచ్చేసి ఎంబెడెడ్ సిస్టమ్స్, సిస్టమ్ ఆన్ చిప్. సో అర్థమైంది కదా మీకు, ఈ ఇంటిగ్రేషన్ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ క్వశ్చన్ అడిగినప్పుడు ఇలా టేబుల్ వేసి నీట్ గా ఇలా డివైడ్ చేసి రాసారంటే ప్రెజెంటేషన్ అనేది నీట్ గా ఉంటుంది. మూడ్స్ లా ఏమనుందంటే ద నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి కదా, ఏవైతే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ మీద ఇంటిగ్రేట్ అవుతాయో అవనేవి 18 to 24 months, అప్రాక్సిమేట్లీ ఎవ్రీ 18 to 24 months ఏమైందంటే అవి డబుల్ అయితే వచ్చాయన్నమాట. These observation made by Gordon E. Moore, co-founder of Intel Corporation in 1965. 1965లో ఇంటర్ కార్పొరేషన్ కో-ఫౌండర్ గోర్డన్ ఈ మూరీ ఈ అబ్జర్వేషన్ అనేది కండక్ట్ చేశారు. ఇట్ హ్యాస్ లార్జ్లీ హెల్డ్ ట్రూ డ్రైవింగ్ ర్యాపిడ్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ కంప్యూటింగ్ పవర్ అండ్ ఎఫిషియన్సీ. ఆయన అబ్జర్వేషన్స్ లో కంప్యూటింగ్ పవర్ ఇంకా ఎఫిషియన్సీలో ర్యాపిడ్ ఇంప్రూవ్మెంట్స్ అనేవి జరుగుతున్నాయని ఆయన చెప్పారు. అడ్వాంటేజ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఇవనేవి కంపాక్ట్ సైజ్ అనమాట, అంటే స్మాల్ సైజ్ లో ఉంటాయన్నమాట. ఇంకా లో పవర్ కన్సంప్షన్, ఐడియల్ ఫర్ పోర్టబుల్ అండ్ బ్యాటరీ పవర్ డివైజెస్. ఇవనేవి పవర్ ని చాలా తక్కువగా కన్స్యూమ్ చేసుకుంటాయి అనమాట. బ్యాటరీ పవర్ డివైజెస్ కి చాలా ఐడియల్ గా ఉంటాయి అనమాట, మంచిగా ఉంటాయి. హై రియలబిలిటీ. ఫేవర్ కనెక్షన్స్ మీన్ ఫేవర్ పాయింట్స్ ఆఫ్ ఫెయిల్యూర్. సో తక్కువ కనెక్షన్స్ ఉంటాయి అనమాట. సో దీనివల్ల మనకి ఫెయిల్యూర్ కూడా తక్కువ ఉంటుంది. కాస్ట్ ఎఫెక్టివ్ ప్రొడక్షన్ అనమాట. సో ఇవనేవి ఎక్కువ మాస్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి కాస్ట్ కూడా తక్కువ పడుతుంది. ఇంకా టెంపరేచర్ టోలరెన్స్ అనమాట. క్యాపబుల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఇన్ ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్స్. సో ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్స్ లో కూడా ఇవి మంచిగా పనిచేస్తాయి. సింప్లిఫైడ్ డిజైన్ అనమాట. ఈ ఐసీ యొక్క డిజైన్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది. రెడ్యూసెస్ కాంప్లెక్సిటీ డ్యూ టు ఫేవర్ ఎక్స్టర్నల్ కాంపోనెంట్స్. అంటే ఇందులో మనకి ఎక్స్టర్నల్ కాంపోనెంట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే డిజైన్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది. అడ్వాంటేజ్ ఉన్నాయంటే మనకి డిసడ్వాంటేజ్ కూడా ఉంటాయి కదా. సో డిసడ్వాంటేజ్ వచ్చేసి లిమిటెడ్ రిపేరబిలిటీ. ఒకవేళ 1 కాంపోనెంట్ ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు ఎంటైర్ ఐసీని మనం రిప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది. కెపాసిటెన్స్ లిమిటేషన్స్ అంటే ఏంటంటే హై వాల్యూ కెపాసిటర్స్ ఉంటాయి కదా, అబౌట్ 30 పికోఫారెడ్. సో ఇవి డిఫికల్ట్ అనమాట ఇంటిగ్రేట్ చేయడానికి. సో ఇందులో మనకి ఇండక్టర్స్, ట్రాన్స్ఫార్మర్స్ అనేవి ఎక్స్టర్నల్ గా యాడ్ చేయాలి. లో పవర్ హ్యాండ్లింగ్ అంటే కొన్ని అప్లికేషన్స్ లో 10 watts కంటే ఎక్కువగా ఉంటే సూటబుల్ కావు.
ఫిక్స్డ్ డిజైన్, ఒకసారి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరిగితే దాని యొక్క పారామీటర్స్ అనేవి మనం చేంజ్ చేయలేము. కామన్ అప్లికేషన్స్ ఆఫ్ ఐసీస్ వచ్చేసి కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ లో స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్, ఇంకా ల్యాప్టాప్స్ ఎక్సెట్రా. ఆటోమొబైల్స్ అండ్ ఏరోస్పేస్ లో కంట్రోల్ సిస్టమ్స్, నావిగేషన్స్ యూనిట్స్ ఎక్సెట్రా. మెడికల్ ఎక్విప్మెంట్ లో ఏంటంటే పేస్ మేకర్స్, డయాగ్నోస్టిక్ డివైజెస్ ఎక్సెట్రా. హోమ్ అప్లియన్సెస్ లో వచ్చేసి టెలివిజన్స్, వాషింగ్ మిషన్స్, స్మార్ట్ డివైజెస్. కమ్యూనికేషన్ సిస్టమ్స్ లో రౌటర్స్, శాటిలైట్స్, 5G ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎంబెడెడ్ సిస్టమ్స్ లో మైక్రో కంట్రోలర్స్ ఇన్ స్మార్ట్ గ్యాడ్జెట్స్ అండ్ ఇండస్ట్రియల్ మిషన్స్. సో స్టూడెంట్స్, మీకు అర్థమైంది కదా ఐసీ టెక్నాలజీ అంటే ఏంటి అని.